ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బంగ్లాదేశ్లో పరిణామాలు రోజు రోజుకి వేగంగా మారుతా ఉన్నాయి. హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్కు వచ్చి తలదాచుకున్న కాడి నుంచి కూడా బలవంతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి మిలిటరీ టేక్ ఓవర్ చేసి ఒక సివిలియన్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పరిస్థితుల్లో వస్తున్న మార్పులు చూస్తుంటే ముఖ్యంగా భారత్కి చాలా ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉన్నాయి. మహమ్మద్ యూనస్ ప్రధాన సలహాదారుడుగా బాధ్యతలు స్వీకరించిన ఆయన పాత్ర నామమాత్రంగా కనపడతా ఉంది. నామమాత్రమైనది క్లియర్గా అర్థమైపోతుంది. అసలు అరాచకం. సుప్రీంకోర్టు జడ్జీలను రాజీనామా చేపిస్తారు, మిలిటరీ అధికారులను రాజీనామా చేపిస్తారు, భారత్కు వ్యతిరేకమైన ప్రచారం విచ్చలవిడిగా చేపిస్తున్నారు. ఎవరైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటం, చంపేటాలు చేస్తూ ఉన్నారు. ఇటీవలండి 3-4 రోజుల క్రితం చాలా దారుణం. గాజీ టీవీ అనేటువంటి టీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఎందుకంటే అది మతవాద సంస్థల్ని ప్రోత్సహించట్ల, సెక్యులర్ టీవీగా పేరుపడింది. అది ఆ టీవీలో పనిచేసే యాంకర్ పేరు చెప్తాను, సారా రెహనుమా అనేటువంటి ఒక టీవీ యాంకర్, గాజీ టీవీలో పనిచేసే యాంకరు ఢాకా సరస్సులో శవమై తేలింది. 2-3 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. శవమై తేలింది. ఆవిడ ఈ గాజీ టీవీలో చాలా ఇంపార్టెంట్ ఎడిటరో ఏదో, ఆవిడ ప్రధానమైన యాంకర్ అనుకుంటా. వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ మతవాద సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి చంపేశారు. అంతకుముందు ఇటువంటి సంఘటనలు బంగ్లాదేశ్లో పెద్ద విశేషమేం కాదు, చాలా జరిగినాయి. అంటే వాతావరణం మారిపోతుంది వడివడిగా. హసీనాకి ఏమి రోల్ లేదు ఇందుట్లో. హసీనా అంటున్నా, యూనస్ ఏదో అమెరికాకి అత్యంత దగ్గరగా ఉంటాడు కాబట్టి, మోడరేట్గా ఉంటాడు కాబట్టి, మళ్ళా హసీనా పోయినా కూడా మరి మతవాదుల చేతుల్లోకి వెళ్ళదు అధికారం అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. ఓ చిన్న ఉదాహరణ చెప్తానండి. భారత్ వ్యతిరేక ప్రచారం అంటే ఇటీవల ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి బంగ్లాదేశ్లో. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఆ ఫ్లడ్స్ అన్నీ కూడా భారత్ నుంచి బలవంతంగా నీళ్ళన్నీ కావాలని భారత్ వదిలిపెట్టిందని ప్రచారం చేశారు. ఫేక్ వీడియో ఒకటి, శ్రీశైలం డ్యామ్ వీడియోని నీళ్ళు వదిలిన వీడియోని ఫరక్కా బ్యారేజ్ వీడియోగా బంగ్లాదేశ్లో ప్రచారం చేశారండి. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చూపించాడు, బాబు ఇది కాదు, ఈ శ్రీశైలం డ్యామ్ ఫరక్కా బ్యారేజ్ డ్యామ్ కాదు, అసలు మేము నీళ్లు రిలీజ్ చేయలేదని. అయినా అది నీదేవడం, ఇది మాత్రం వడివడిగా వెళ్ళిపోయింది జనంలోకి. భారత్ కావాలని మన మీద నీళ్లు వదిలింది, మన వరదలు సృష్టించి మనకు నష్టం చేకూర్చింది అని చెప్పి భారత్ వ్యతిరేక ప్రచారం చాలా ఇదిగా జరుగుతూ ఉంది. ఒకటి కాదండి, మీకు వరుసగా జరుగుతున్న ప్రచారం చూస్తూ ఉంటే ఇవాళ జమాతే ఇస్లాం మీద నిషేధం ఎత్తేసారు. చాలా జమాతే ఇస్లాం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 1971 బంగ్లాదేశ్ విమోచనానికి వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ ఇది. పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేసింది బంగ్లాదేశ్లో. వాళ్ళ సైనికులు బంగ్లాదేశీయుల్ని అంతమందిని దారుణోద్ధారంగా చంపేస్తే, రేపులు చేస్తే వాళ్ళ సైనికులు, మరి అటువంటి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిన జమాయత్ ఇస్లామీని షేక్ హసీనా దాదాపు 10 సంవత్సరాల క్రితం బ్యాన్ చేసింది. వాళ్ళ నాయకుల మీద కోర్టు విచారణ జరిపి 71లో జరిగిన దీనికి కుట్ర పన్నారని చెప్పి ఉరిదీయించేసింది. అటువంటి జమాయత్ ఇస్లామీ సంస్థ మీద 2-3 రోజుల క్రితం నిషేధం ఎత్తేసారు. ఆలోచించండి ఏం జరుగుతున్నాయి అనేది. అట్లనే అంతకన్నా ఇంకొక తీవ్రమైనటువంటి విషయం, చాలా చాలా డేంజరస్ ఇది. ఇతను ముఫ్తీ జసీముద్దీన్ రెహమాన్ అని అన్సరుల్లా బంగ్లా టీం, ఏబిటి, ఇది చాలా ప్రమాదకర ఉగ్రవాద సంస్థ. ఎందుకు ప్రమాదకర అంటున్నానంటే ఆల్ ఖైదా అనుబంధ సంస్థ. ఇంకా చాలా
ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అయినటువంటి ఏబిటి, ఇప్పుడు దాని పేరు మార్చుకున్నారు, అన్సారుల్ ఇస్లాం అన్నారు. ఒకనాడు అన్సారుల్లా బంగ్లా టీం, దాన్ని ఏబిటిగా ప్రసిద్ధి. దాని చీఫ్ని విడుదల చేశారు. అదేమంటే కోర్టు విడుదల చేసిందని అంటున్నారు. సాక్ష్యాధారాలు లేవని. ప్రాసిక్యూషన్ వీళ్ళే కదా పెట్టే ఇవన్నీ కూడా. రెండోది, మరి అదొక్క కేసే కదా, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, గాజీ టీవీ వాళ్ళ యాంకర్ని చంపేశారు. అట్లా ఆయన చంపితేనే ఆయన లోపల పెట్టింది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ని చంపేసాడు ఆయన. చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. మిగతా కేసులు విత్డ్రా చేసుకున్నారు కేసులు. ఆయన బయటకు వచ్చాడు. పచ్చి భారత్ వ్యతిరేకి, భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు నడిపినటువంటి వ్యక్తి. బంగ్లాదేశ్లోనే కాదు, ఈయన భారత్లో కూడా. ఈశాన్య భారతం, బెంగాల్లో ఎన్ఐఏ 2 సంవత్సరాలు ఈయన మీద చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేసింది. హసీనా లోపల పెట్టింది వీళ్ళందరిని అటువంటి వ్యక్తిని ఇవాళ బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా వదిలిపెట్టారు. చాలా ప్రమాదకరం. ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ టెక్నికల్ పీపుల్ కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు. మరి ఆల్ ఖైదా అంటే చాలా సీక్రెట్గా పనిచేసే సంస్థ. ఒక్కటే కదండి, చాలా వస్తున్నాయి. ఇప్పుడు హఫాజత్ ఏ ఇస్లాం అని, హసీనా కూడా ఏంటి, జమాయత్ ఇస్లామాన్ని దెబ్బతీయడానికి ఈ సంస్థను ప్రోత్సహించింది. ఇది కూడా ఒక ప్రమాదకర సంస్థ. తీవ్రవాద సంస్థలు ఒకటి కాదండి, హిజ్బుత్ తహ్రీర్, హుజీబ్, జేఎంబి చాలా ఉన్నాయి. ఏమైపోతుందంటే ఇవాళ ఇంకొక గమ్మత్ చెప్తారండి. హసీనా ఆగస్టు 5న పారిపోయి భారత్ వచ్చిన తర్వాత 2 ఘటనల్లో ఆఫ్ఘనిస్తాన్లో జరిగినట్టుగా జైలు బద్దలు కొట్టుకొని పారిపోయారండి ఖైదీలు. అందులో ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ భారత వ్యతిరేకులు, పూర్తి మతవాదులు. వాళ్ళందరూ విడుదలైపోయారు. అక్కడ జరిగింది. సో ఏం జరగబోతుంది దీంతో అని చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేము. మతవాదం గనక, ఇస్లాం, రాడికల్ ఇస్లాం గనక, వీళ్ళందరూ రాడికల్ ఇస్లామిస్టులు. ఇస్లాం ఏదో ఇస్లాం నమ్మేవాళ్ళు కాదు, రాడికల్ ఇస్లామిస్టులు అంటే ఉగ్రవాదాన్ని నమ్మేవాళ్ళు. వీళ్ళు గనక ముందు వస్తే ఆఫ్ఘనిస్తాన్ లాగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఏంటి? మహిళలు 5వ తరగతి తర్వాత చదువుకోవడానికి లేదు. మహిళలు బురఖా పూర్తిగా ఎక్కడ కనపడకూడదు, పూర్తి బురఖా ఉండాలి. మేల్ అకంపెనీ కాకుండా బయటికే రావటానికి లేదు. అసలు ఒకటి కాదండి, వాళ్ళ మీద ఉన్నటువంటి నిర్బంధాలు మహిళలకి నిజంగా బానిసలు బెటర్ అండి. అమెరికాలో ఒకనాడు బానిసలుగా ఆఫ్రికన్స్ని తీసుకెళ్లారు కదా, ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు అంతకన్నా దారుణం. ఇవన్నీ ఇక్కడ రావని నమ్మకం ఏమన్నా ఉందా? రావని నమ్మకం ఎట్లా? మరి రాడికల్ ఇస్లామిస్టులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. తర్వాత భారత్ వ్యతిరేక ధోరణులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. హిందువుల మీద దాడులు 300 ప్రాంతాల్లో, 68 జిల్లాల్లో, 54 జిల్లాల్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒకటి కాదండి, పాకిస్తాన్ ఐఎస్ఐకి ఇన్నాళ్ళకి వాళ్ళకి పూర్తిగా బంగ్లాదేశ్లో వేళ్ళునుకునే అవకాశాలు దొరికిందండి. ఇది మరి ఎన్నికలు జరగవచ్చు కదా అనొచ్చు మీరు. ఎన్నికలు జరిగితే ఏం మార్పు వస్తుంది అనేది. యాక్చువల్గా బిఎన్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు కావాలని కోరుకుంటుంది. ఇవాళ జమాయత్ ఇస్లాం ఏమంటుంది తెలుసండి, బిఎన్పితో మనకు పొత్తుండాలా వద్దా అని మీటింగ్ పెట్టి అడిగితే కింద జనం నో అంటున్నారు. అంటే ఏంటి, వీళ్ళే ఒక్కరే అధికారంలో రావాలనే దీంట్లో ఉన్నారు జమాయత్ ఇస్లామీ. అందుకని ఏమంటుంది అది, ఇప్పుడు ఎన్నికలు వద్దు, కొన్నాళ్ళు అయిన తర్వాత ఎన్నికలు పెట్టండి అంటుంది. నిషేధం పెట్టినా వాళ్ళ సభ్యత్వం 6,000 నుంచి 27,000కు పెరిగింది ఈ బ్యాన్ టైంలో కూడా. ఇప్పుడు ఇంకా బ్యాన్ తీసేసిన తర్వాత ఒక 6-7 నెలలు బాగా విస్తృతంగా వేళ్ళునుకొని తర్వాత ఎన్నికల్లో వెళ్ళాలనేది దీని ప్రయత్నం. బిఎన్పిని అసలు లెక్క చేయట్లే ఇవాళ జమాయత్ ఇస్లామీ. మరి అది పరిస్థితి. ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా ఎవరికి తెలియదు. ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు, కానీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా మాత్రం అసలు అత్యంత ప్రమాదకరం. మనకి పశ్చిమ ప్రాంతమే అత్యంత ప్రమాదకరం అనుకుంటే అసలు అది ఇవాళ దీంతో పోలిస్తే అదే లైట్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా ఇక్కడ చాలా రాడికల్ ఎలిమెంట్స్ అధికారంలోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము. అధికారంలో ప్రభుత్వంలోకి వచ్చిన కాకపోయినా కింద సమాజంలో మాత్రం వాళ్ళ పాత్ర చాలా గణనీయంగా ఉంది. వాళ్ళందరూ జరుగుతుంది. అది చెప్తే టీవీ యాంకర్ని చంపేసినా కూడా దిక్కులేదు అక్కడ.
టీవీ మీద దాడి చేసిన దిక్కు లేదు అక్కడ. యోనస్సు కళ్ళు అప్పగించు చూడటం తప్పితే ఆయన చేయగలిగింది ఏమి లేదు. చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి. ఉత్తరాన చైనా, పశ్చిమాన పాకిస్తాన్, ప్రస్తుతం తూర్పున బంగ్లాదేశ్, దక్షిణాన శ్రీలంక. ఏది కూడా ఇవాళ మనం కళ్ళు ప్రశాంతంగా మూసుకొని నిద్రపోయే పరిస్థితిని కల్పించట్లేదు. ఏది ఏమైనా బంగ్లాదేశ్ పరిణామాలు మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి, ప్రమాదకరంగా ఉన్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.